సో, ఈ థర్డ్ చాప్టర్ పేరు యోగా ఆఫ్ ఇన్నర్ ట్రాన్స్‌ఫర్మేషన్. అంటే అంతరంగిక మార్పు. మనలో మనం చేసుకునే మార్పు గురించి. సో, ఈ చాప్టర్‌లో దేవాని తనలో తాను చేసుకున్న మార్పుల గురించి, తన అంతరంగంలో జరుగుతున్న మార్పుల గురించి మనకు చెప్తుంది. దా సో, ఈ చాప్టర్ ఎలా స్టార్ట్ అయిందంటే ఆహ్, దేవాని ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. సీతమ్మ, రామయ్య ఎవరు అన్నట్టు. సో, ఆహ్, వాళ్ళని తెలుసుకుంటే మనం ఏంటో అనేది మనకు తెలుస్తుంది అనే విషయాన్ని చెప్తూ, ముఖ్యంగా సీతమ్మ యొక్క ఎప్పుడు శాశ్వతమైన మెసేజ్ ఏమంటే, "నువ్వెవరో తెలుసుకో. నువ్వెవరో గుర్తుంచుకో. నువ్వు నిజంగా ఎవరో గుర్తుంచుకో." అనేది సీతమ్మ యొక్క ఎప్పుడు ఉండే మెసేజ్. సో, మరి ముఖ్యంగా సోమ దేవానికి ఏం చెప్తుందంటే, నీలో ఉన్న కోపము, భయము అన్నీ అనవసరమైన విషయాల నుంచి నిన్ను నువ్వు ఫ్రీ చేసుకో అని ఈ చాప్టర్ స్టార్టింగ్‌లో ఇచ్చే మెసేజ్. సో, అంత గొప్ప అనుభవం జరిగుంటుంది. ఆ సీతమ్మతో ఆహ్, విశ్వమంతా నేనే అనే అనుభవం అవన్నీ జరిగింటాయి. ఇంత చక్కటి జ్ఞానం అందుకునింది. ఎంతో ఆనందపడింది దేవాని. సో, కొన్నాళ్ళ పాటు అది గుర్తు చేసుకుంటున్నింది. ఒకవేళ మర్చిపోయినా సోమ గుర్తు చేస్తూ ఉండింది. ఇంతవరకు జరిగింది. కానీ ఆ మాయ అనేది, అజ్ఞానం అనేది, అహంకారం అనేది ఎప్పుడైనా కమ్మివేస్తుంది. ఆకాశంలో మబ్బుల్లాగా. సో, ఈమెకు మెల్లగా నాకు చాలా గొప్ప అనుభవం అడవిలో జరిగింది. మరి ఇంక నేను లోపల చేసుకోవాల్సిన మార్పులంతా చేసేసుకున్నాను అని మెల్లగా అహంకారం వచ్చింది. సో, ఆ అహంకారం మన అలా వస్తుంది. కానీ నిజంగా ఎరుక అన్నది మన జీవితంలో ప్రతి చిన్న విషయంపై వచ్చినప్పుడే ప్రతి చిన్న విషయంలో కూడా ఆ దైవహస్తం ఆహ్, ఒక డివైన్ పర్పస్‌తో జరుగుతాంది అనేది అర్థమయ్యేంత వరకు మన లక్ష్యం పూర్తవ్వదు. సో, మెల్లగా వీళ్ళ ఊర్లో ఒక సమస్య వచ్చింది. సో, అంతవరకు వీళ్ళ ఊర్లో ఆ యూనిటీ ఉండేది. ఏది అన్నీ అందరివే అన్న కాన్సెప్ట్ ఉండేది అప్పట్లో. కానీ మెల్లగా ఒక కుటుంబం వచ్చేసి ఇది మాది, ఇది మాకే కావాలి అని గిరి గీసుకోవడం వచ్చింది. ఆ కుటుంబం వచ్చేసి మనీష్, పూరి అని ఒక దంపతులనమాట. వీళ్ళు అన్నీ లాక్కోవడము, ఇంత పొలం మాదే. ఇందులో ఎవరొచ్చి కూడా పంట పండించుకోకూడదు. ఇది మా పంటే అని గిరి గీసుకోవడం. సో, కొంతమందికి ఆ కాన్సెప్ట్ నచ్చిందంట. సరే, కొంత ప్రాపర్టీ మనకంటూ ఉంటే, మనం అది మన పిల్లలకి ఇచ్చుకోవచ్చు కదా! ఇదేదో బాగుంది అనే ఒక కాన్సెప్టొచ్చింది. సో, అలా వాళ్ళు ఆ ఊర్లో కొంతమంది మరి ఆ మనీష్ గ్రూపు, కొంతమంది మనీష్‌కి అగెయినెస్ట్ గ్రూప్‌గా తయారయ్యారు. సో, వీరి కుటుంబం కూడా, దేవాని వాళ్ళ కుటుంబం కూడా ఇది సఫర్ అవుతూ వచ్చింది. ఎందుకంటే దేవాని వాళ్ళ కుటుంబము పంట పండించుకునే ప్లేస్‌ని ఆ మనీష్ వాళ్ళు ఆక్రమించుకున్నారు. వీళ్ళకి పంట పండించుకోవడానికి ఇవ్వట్లేదు. వెళ్ళినా తిట్టి, బెదిరించి పంపిస్తున్నారు. సో, ఈ విధంగా ఆ కుటుంబంలో ఒక కోపము, ఘర్షణ అనేది ప్రారంభమైంది. అది దేవానీలో కూడా ప్రవేశించింది. దేవానీలో కూడా వాళ్ళంటే బాగా కోపం అనేది వచ్చేసింది. సో, దీనివల్ల ఏమైందంటే ఆహ్, సో, దేవాని కూడా కొంచెం డిస్టర్బెన్స్, కోపంగా వాళ్ళ పట్ల ఉండడం మొదలైంది. మొత్తానికి మీకొక కల వచ్చింది. ఆ కలలో ఆహ్, హ్మ్. పూరి ఎవరైతే మనీష్ భార్య ఉందో, ఆ పూరి ఏడుస్తూ మూలలో కూర్చున్నట్టు వచ్చింది. ఒకసారేమో కలలో చూసింది. మళ్ళీ ఆ కల కొన్నాళ్ళకొచ్చింది. అందులో ఆ పూరి ఎందుకో ఏడుస్తున్నప్పుడు చూస్తే ఈమెకి కరుణ వచ్చింది. ఆ కలలో అయితే కరుణ వచ్చింది గానీ, కళ్ళు తెరవగానే ఆ పూరి మీద ఇంకా కోపమే ఉంది ఆమెకి. సో, ఆహ్, సరే, అదలా అయింది. ఊర్లో పరిస్థితులు మరింత కష్టతరమైనాయి. ఈమె ఇంకా ఏం చేయాలో పాలుతోచక మాత ఆశ్రమం దగ్గరికెళ్ళింది. వెళ్ళాలా? వద్దా? అని డౌట్‌తో ఆశ్రమం దూరంలోనే కొంచెం కూర్చొని ధ్యానం చేసింది. నాకు సమాధానం కావాలని. ఏమి సమాధానం దొరకలేదు. రిటర్న్ వచ్చేసింది. కానీ కొన్నాళ్ళకు కలలో మాత ఏం చెప్పిందంటే, నీ లోపల ఉన్నది క్లియర్ చేసుకో. అవి బ్లాక్‌గా ఉన్నాయి. దానివల్ల నువ్వు సత్యాన్ని చూడలేకపోతున్నావు అని మాత ఈమెకి మెసేజ్ ఇచ్చింది. సో, ఆ మెసేజ్ తర్వాత ఈమె ఆహ్, ఎందుకో మరి ఆవేశంతో వెళ్లి ఆ పూరి ఒక కుటీరానికి నిప్పంటిస్తుంది. ఆ కిచెన్ అంతా నాశనం అవుతుందనమాట. సో, ఆ పని చేయడం వల్ల ఒకవైపు మాత మెసేజ్ ఏమో ఇచ్చింది. కానీ అదెందుకో ఒక ఆవేశంతో ఆ పని చేసేయడం వలన ఒక దాని వెనక ఉన్న పాజిటివ్ ఏమంటే అంతవరకు ఆమెలో ఉన్న కోపం అనేది మారిపోయి,
ఆహ్, గిల్టీ ఫీలింగ్, అపరాధ భావం వచ్చేసింది. ఎందుకింత ఘోరమైన చేశాను, నేనెందుకిట్లా నిప్పంటించానని చాలా అపరాధ భావం వచ్చేసింది. అపరాధ భావం వల్ల ఏమైతే పూరి మీద కోపం ఉండిందో, ఇంకా ఆమె పట్ల ఫ్రెండ్‌షిప్ చేసుకోవాలని అపరాధ భావాన్ని తనలోని కోపాన్ని, అపరాధ భావాన్ని జయించాలనే క్రమంలో ఆ పూరి దగ్గరికెళ్ళాలని నిశ్చయించుకుంది. ఎందుకో తెలీదు గానీ పూరి కోసం ఆహారం వండి తీసుకెళ్ళాలి అని ఒకసారి తీసుకెళ్ళింది. ఆ పూరి ఈమె మొఖం మీదనే కోపం తిట్టేసి తలుపేసింది. అది అవమానాన్ని భరించలేక ఈమె శరీరమంతా అతలాకుతలమైపోయి కక్కేస్తుంది కూడా. మరి రెండోసారి వెళ్ళింది. ఆహ్, రెండోసారి వెళ్ళినా అదే అనుభవం. సో, ఇంట్లో వాళ్ళైతే తిడుతున్నారు. "ఎందుకు నీకేం పని?" అని. వాళ్ళ భర్త అయితే తిడుతున్నాడు. హ్మ్. సో, అలా జరిగింది. ఆహ్, మళ్ళా ధైర్యం తెచ్చుకొని మళ్ళా మూడోసారెళ్తది. మూడోసారి అదే. "ఎందుకబ్బా! ఎందుకు నేను పట్టు వదలకుండా ఎ ఎందుకు నేను పూరి కోసం తిండి తీసుకెళ్ళాలని గట్టిగా పట్టుకున్నాను? దీనికి కారణం ఏంటి?" అని ఈమె ఇంకా గుర్తు చేసుకుంటుంది. నాకు అనుతో ఉన్న ప్రాబ్లమ్ క్లియర్ అవ్వాలంటే నేను గత జన్మ చూసుకున్నా క్లియర్ అయింది. ఇక్కడ పూరితో కూడా నాకేదో సంబంధం ఉండాల. నేనెందుకు పూరి కోసం తిండి తీసుకెళ్ళాలనుకుంటున్నాను? ఎందుకు అవమాన పడతానని తెలిసి కూడా ఎందుకు తీసుకెళ్తున్నా? ఏదో ఉంది ఇక్కడ అని ఈమెకు అది అనిపించడము, సరే అని ఆహ్ ఇంకా గత జన్మ చూసుకోవడానికి ముందు ఈమెకొక క్లారిటొస్తది. సో, గత జన్మలోనివి ఎన్నో మనం చేసిన పనులు, ఆలోచనలు, మాటలు అనేవి మనము ఎరుక లేకుండా నెక్స్ట్ జన్మలోకి తీసుకొస్తాము. దాన్ని మార్చుకునే స్తోమత ఉన్న చాలామంది దాన్ని మార్చుకోకుండానే అలాగే తీసుకొస్తూ ఉంటాము నెక్స్ట్ జన్మల్లోకి అనే విషయం ఈమె చెప్తూ, ఇంకా ఈమె గత జన్మ చూసుకుంటుంది. ఆ గత జన్మలో హ్మ్. ఆ పూరి ఈమె బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు. చిన్నప్పుడంతా బాగా చెట్టాపట్టాలేసుకొని ఆడుకొని ఉంటారు, దాక్కుని ఉంటారు. తల్లిదండ్రులు వెతికి వీళ్ళని తిట్టింటారు, వీళ్ళు నవ్వుకొనుంటారు, బాగా తిరిగింటారు. సో, మంచి ఫ్రెండ్స్ ఉంటారు వీళ్ళు. పెళ్లై పెద్దగయ్యాక కూడా మా ఫ్రెండ్‌షిప్ కంటిన్యూ అవుతుంది. బట్ కొన్నాళ్ళకు ఎందుకో పూరి ఈమెని అవాయిడ్ చేస్తుంది. సరేలే అని ఈమె కూడా పట్టించుకోకుండా వదిలేస్తుంది. అనుకోకుండా ఒకరోజు వాళ్ళ ఇంటి ముందు నుంచి వెళ్తున్నప్పుడు ఇంటి తలుపు తడతది. తలుపు తెరిచే ఉంటది. సరే అని లోపలికెళ్తది. వెళ్తే ఒక గది మూలలో కూర్చొని పూరి ఏడుస్తా ఉంది. ఆహ్, ఏడుస్తా ఉంది. ఆమె ఎదురుగా ఆహ్, ఈమె కొట్టి చనిపోయిన బిడ్డ ఒకటుందనమాట. అబ్బాయో, అమ్మాయో చెప్పలేదు. బట్ ఒక బిడ్డ ఆహ్, సన్నే అనుకుంటాను. కొడుకనుకుంటా. కొట్టి చనిపోయిన ఆమె ఏమంటది, "నువ్వు చంపాలని కొట్టలేదు" అని ఏడుస్తూ ఉంటది. అది చూసి ఈమె చాలా తట్టుకోలేక మన దైవాన్ని, ఆ జన్మలో దైవాన్ని చూసి పారిపోతది. పారిపోయినప్పుడు హ్మ్. ఇంకా ఊర్లో వాళ్ళందరూ ఏమనుకుంటారంటే అందరికి ఏం చెప్తది, పిల్లాడు పడి చనిపోయాడంటది. అందరూ భర్తతో సహా అందరూ ఆ మాట నమ్ముతారు. ఊర్లో వాళ్ళందరూ కూడా ఆమె మీద జాలి చూపిస్తూ ఉంటారు. అయ్యో! ఆమె కొడుకు పోయాడు కదా! అని. కానీ ఈమె మాత్రము మన దేవాని మాత్రం ఆమె పట్ల కఠినంగా నాకు తెలిసి నిజమేంటో ఆమె కొడుకుని కొట్టి చంపింది. ఆమెకి ఆ శాస్తి జరగాల్సింది. నేను ఆమెను పట్టించుకోను అని అట్లుంటది. ఆమె భర్త దేవాని భర్త పోయి ఆమెకి కొంచెం వంట వండి తీసుకెళ్ళు, ఆమెతో మాట్లాడు, ఆమెకు సముదాయించు అంటే లేదు. అలా వదిలేయాలి. తగిన శాస్తి జరగాలి. అని ఈమె వెళ్ళదు. ఆ జన్మ అంతా వెళ్ళదు. సో, ఇది ఈ జన్మకి చూసుకుంటే, ఆ జన్మలో ఆమె ఏదైతే నెగ్లెక్ట్ చేసిందో, చేయాల్సిన పని చేయకుండా నిర్లక్ష్యం చేసిందో అది ఈ జన్మలో చేస్తోంది. సో, గత జన్మలో ఆమె వెళ్లి అడిగి ఉండొచ్చు. ఎందుకింత ఘోరమైన పని చేసింది? ఏం కారణము? అని తెలుసుకోనుండొచ్చు. కానీ అది చేయలేదు. ఆమె మీద కోపంతో ఆమె పట్టించుకోవడం, ఆమె దగ్గరికి వెళ్ళడమే మానేసింది. అంత ఘోరం చేసిందీమె అని. అడిగి తెలుసుకోవాల్సినుంది. ఒక తల్లి ఒక బిడ్డని కొట్టి చంపిందంటే ఆమె మైండ్‌లో ఏం వెళ్తోంది? ఏం జరిగింది? అని వెళ్లి ఏమీ మాట్లాడలేదు. సో, ఆ కారణం వల్ల, ఆ పని పూర్తి చేయలేదనే కారణం వల్ల, ఈ జన్మలో ఈమెకు బలంగా ఆ పూరి కోసం తిండి తీసుకెళ్ళాలి. ఏదేమైనా సరే ఆమె కోసం వండి తిండి తీసుకెళ్ళాలి. ఆమెతో మాట్లాడాలి అనేది బలంగా ఉండిపోయిందనమాట. ఆ జన్మలో అది నెగ్లెక్ట్ చేసింది కాబట్టి. సో, ఇంతవరకు క్లియర్. సో, నెక్స్ట్ ఆమెకి కంటిన్యూషన్‌గా ఇంకొకటి కనిపిస్తుంది. వచ్చే జన్మలు కనిపిస్తాయి. సో, ఈ గతము, వచ్చే జన్మలు కనిపించడం వల్ల ప్లస్ పాయింట్ ఏమంటే, ఆమెను ప్రెజెంట్ పూరిగా చూడడం మానేసింది. గతము, భవిష్యత్తు 2 కలిపి ఆమెను
ఇంకొక డిఫరెంట్ పూరిగా. ఇప్పటి వరకు ప్రెజెంట్ పూరి మీద కోపం ఉండింది. భర్తతో కలిసి పంటల్ని ఆక్రమించుకొని అజమాయిషీ చేసి ఇతరులకి కష్టాలు పెడుతున్నారు వీళ్ళు. మా కుటుంబానికి కష్టాలు పెడుతున్నారనే కోపం పోయి వీళ్ళు మాకు ఈమెను చూసి దృష్టి మారింది. గతంలో తను నా ఫ్రెండ్, భవిష్యత్తులో నాకు తను ప్రియమైన స్టూడెంట్. సో, తను చూసే దృష్టి మారిందనమాట. ఆ దృష్టి మారడం వల్ల ఆ బంధం డిఫరెంట్ అయిపోయింది. సో, భవిష్యత్తులో తనేం చూసిందంటే, తను భవిష్యత్తులో ఇంక మన దేవాని ఒక ఆశ్రమానికి, ఎదుగుతున్న ఆశ్రమానికి ఒక టీచర్‌గా ఉంది. అక్కడ ఎంతో మంది స్త్రీలు వచ్చి ఎంతో నేర్చుకుంటున్నారు. ఆహ్, ఆధ్యాత్మిక సాధనలు చేస్తున్నారు. ఎంతో ఆత్మపరంగా ఎదుగుతున్నారు. అందులో గత జన్మలోని అనును చూసుకునింది. ఆ జన్మలోనే ఏమైందంటే, పూరి గత జన్మ భవిష్యత్తు జన్మలు కూడా కనిపించాయి. సో, ఇంక ఒకానొక జన్మలో ఆమె బాగా సఫర్ అవుతా ఉంది. పూరి ఎన్నో భరిస్తా ఉంది. సో, భరిస్తున్న పూరి స్ట్రగుల్స్ లైఫ్‌లో కష్టాలు అవన్నీ భరిస్తుంది. ఈమెంతా చూస్తా ఉందనమాట. దేవానికి కనిపిస్తోంది పిక్చర్ అంతా. అది చూసి ఈమెకి బాధ కూడా యేసింది. అప్పుడు ఆ జన్మలో ఈమె ఏ జన్మలో అయితే ఆశ్రమం పెట్టుకొని ఆశ్రమానికి గురువులాగా ఉందో, ఆ ఆశ్రమానికి ఆహ్, ఈ ఆహ్, ఫ్యూచర్ పూరి వచ్చింది. ఆ ఫ్యూచర్ పూరి వచ్చి జస్ట్ ఆశ్రమంలో జ్ఞానం కోసం రాలే ఫస్ట్ టైమ్. ఏదో ఒక ఫ్రెండ్ కావాలి. ఒక ఫ్రెండ్ అంటే హ్మ్. గత జన్మలో ఫ్రెండ్ ఉంది గదా ఆమెకు. మన దేవాని అట్లాంటి ఒక మంచి ఫ్రెండ్ కావాలి. నా కష్టాలు నేను చెప్పుకోవాలంతే అని ఒక ఫ్రెండ్ కోసం ఆశ్రమానికెళ్తది. ఆ ఆశ్రమం ఎందుకుంది? ఆత్మజ్ఞానం కోసం ఉంది. కేవలము తమ కష్టాలను వినిపించుకోవడానికి కాదు. ఆత్మజ్ఞానం కోసం ఉంది. అందుకు ఆ దేవాని ఏం చేసింది? భవిష్యత్తులో లేదు, నువ్వు రెడీగా లేవు ఆత్మజ్ఞానం కోసం అని ఆమె ఫ్యూచర్ పూరికి పంపించేస్తుంది. ఆమె అయినా సరే మళ్ళొస్తది. అయినా ఈమె తిరిగి పంపిస్తది. "నువ్వు రెడీగా లేవు ఆత్మజ్ఞానం కోసమని." మళ్ళా మూడోసారొస్తది. మూడోసారి కూడా ఆమె తిరిగి పంపిస్తదనమాట ఆ ఫ్యూచర్ పూరిని. సో, ఎందుకంటే ఆమె ఆత్మపరంగా రెడీగా లేదు జ్ఞానం తీసుకోడానికి అని ఆ గురువు రూపంలో ఉన్న ఆమె పంపించి వేస్తుంది. మరి కొన్నాళ్ళకు ఏమైంటుందంటే మరి రిపీటెడ్‌గా అవమానాన్ని, రిజెక్షన్స్‌ని, నిరాకరించడాన్ని చూసిన పూరిలో అవమానం నుండి ఎంతో మార్పొస్తుంది. ఆ జీవితంలో కూడా ఎన్నో కష్టాలు చూసుంటుంది. కుటుంబ పరంగా అసంతృప్తి చూసుంటుంది. తర్వాత ఆహ్, ఇంకా ఈ జీవితం ప్రపంచంలో కాంతి ఏమి కనిపించదు. ఇంకా ఇంతకుముందు కేవలం తన కష్టాలు చెప్పుకోవాలనుకునే ఆమె ఇప్పుడు లేదు, ఈ సత్యం ఏదో తెలుసుకోవాలి. ఏమిటి జీవితము? ఎందుకీ కష్టాలు? ఏమిటి? నాకు సత్యం తెలియాలా? జ్ఞానం తెలియాలా? అని ఇంక కొన్నాళ్ళ తర్వాత, కొన్ని సంవత్సరాల తర్వాత ఆహ్, హ్మ్. వీళ్ళ ఆశ్రమానికెళ్ళి నాకిప్పుడు జ్ఞానం గావాలి. నాకేమొద్దు. ఎంత కష్టమైనా నేను సాధన చేస్తాను. నాకు జ్ఞానం గావాలా అని అప్పుడు ఫస్ట్ టైమ్ ఆత్మ జ్ఞానం కోసం అడుగులేస్తుంది ఆ పూరి ఆత్మ. సో, అప్పుడు ఆహ్, అది చూసి మన దేవాని భవిష్యత్తులో ఉన్న దేవాని తనని యాక్సెప్ట్ చేస్తుంది. అది చూసి. సో, అట్లా వాళ్ళిద్దరూ గురు శిష్యులుగా కలిసుంటారు. ఇంకా ఈ గురువు దేవాని వదిలి వెళ్ళే సమయం వస్తుంది. సో, దానివల్ల హ్మ్. అప్పుడు ఈ శిష్యుడు ప్రతి శిష్యులు అంతే గదా! ఒక గురువు వెళ్తున్నారు అంటే ప్రతి శిష్యుడిలో కలిగేదే ఇది బాధనే. మనం ఏ గురు పరంపర చూసినా ఆహ్, అదేమంటారు స్వామి రామాది కానివ్వండి, పరమహంస యోగానందలో కానివ్వండి, ఎవరి గురు శిష్య చరిత్ర చూసినా ఇది కామన్‌గా కనిపిస్తుంది. గురువు వెళ్ళిపోతాడు అన్నప్పుడు శిష్యుడు నన్ను వదిలి ఎళ్ళిపోకండి అనేది ప్రతి శిష్యుడి కోరిక అది. సో, ఇక్కడ కూడా ఈ శిష్యుడిగా ఉన్న ఫ్యూచర్ పూరి ఏమంటది, నన్నెప్పుడు నీ దృష్టిలో ఉంచుకో, నన్నెప్పుడు ఒంటరిగా వదిలేయొద్దు అనంటే, సరే నేను పైలోకాల నుండైనా చూసుకుంటా. నీ భవిష్యత్తు జన్మలో కూడా నిన్ను గైడ్ చేస్తా అని చెప్పడము. సో, ఆ ప్రామిస్‌కు మూలం అన్నది ఈ ప్రెజెంట్ జన్మలో తనకు కనిపిస్తుంది. అంటే ఈ జన్మలో పూరి ఎంత టాక్సిక్‌గా ఉన్నా, ఎంత విషపూరితంగా ఉన్నా కూడా, ఆ గత జన్మలో తనని నిర్లక్ష్యం చేసినందుకు, భవిష్యత్తు జన్మల్లో తనకు ప్రియమైన శిష్యురాలైనందుకు, ఇంకా ఈమెని ప్రెజెంట్ పూరిగా చూడడం మానేసి, ఆహ్, ఒక ఆత్మగా తనని ఇంకో విధంగా చూడడం మొదలెట్టి, ఓకే.
సో, నేను 3 సార్లు రిజెక్ట్ చేశాను. తను నన్ను 3 సార్లు రిజెక్ట్ చేసింది. దానికి తగ్గట్టే భవిష్యత్తులో నేను ఆమెకు 3 సార్లు రిజెక్ట్ చేసిన. సో, ఆమె ఇచ్చిన దానికి ఆమె తిరిగి పొందింది. నాలుగోసారి ఆమె వచ్చినప్పుడు నేను యాక్సెప్ట్ చేసిన. ఆమె ఆత్మపరంగా రెడీ ఉందని. అంటే ఇప్పుడు నాలుగోసారి నేను వెళ్తే తను యాక్సెప్ట్ చేయొచ్చు అని ఈమె దైవానికి అనిపిస్తుందనమాట. సో, మరి ఆహ్, నాలుగోసారి ఆహారం వండి తీసుకెళ్తుంది. తీసుకెళ్ళినప్పుడు ఈ పూరి నవ్వుతూ తలుపు ఓపెన్ చేసి రమ్మని చెప్పి, "నేను నిన్నేమో భయపెట్టాననుకున్నానే" అని వెటకారంగా, వ్యంగ్యంగా అంటుంది. "నువ్వేం చేసినా నన్ను భయపెట్టవు" అని దేవాని అంటుంది. మొత్తానికి ఇద్దరు వెళ్లి కూర్చొని మాట్లాడుకుంటారు. కొంచెం సేపు మాట్లాడుకొని ఇంకా రిటర్నొస్తారు. ఇంకప్పుడు ఆహ్, ఎండింగ్‌లో ఆ పూరి ఏమనంటుందంటే, "నీకెప్పుడు కావాలంటే అప్పుడొచ్చి నువ్వు మాట్లాడొచ్చు. నువ్వు ఆహారం ఏం తీసుకురావద్దు. నేను నీకు రుణపడే ఉండాలనుకోవట్లేదు. నువ్వొచ్చి మాట్లాడుకోవచ్చు నాతో" అని చెప్తుందనమాట. సో, ఆ విధంగా వాళ్ళిద్దరి మధ్య దూరం వెళ్ళిపోయింది. ఇంక అప్పటి నుంచి పూరి దగ్గరికి ఈమె వారానికొకసారి వెళ్ళాలని నిశ్చయించుకుంది. అప్పుడప్పుడు వెళ్లి ఆమెతో మాట్లాడుతుంది. కానీ పూరి లాంటి వ్యక్తితో వెళ్లి సాంగత్యం చేయడం అంత సులభం కాదు. ఎంతో అందరి మీద కంప్లెయింట్స్, జడ్జ్‌మెంట్స్, విమర్శలు ఇవన్నీ ఆమె తలలో ఉంటాయి. అంత విషం కక్కుతూ ఉంటుంది ఆమె మాటల్లో. సో, అలాంటి వ్యక్తి దగ్గర వెళ్లి కూర్చొని మాట్లాడడము ఆహ్, ఆహ్, ఆమె దగ్గర విమర్శలు ఈమె పైన కూడా, ఈమె కుటుంబం మీద, దేవాని కుటుంబం మీద కూడా విమర్శలు ఆమె దగ్గర ఉంటాయి. అందరి మీద కంప్లెయింట్సే. సో, ఒక నెగెటివ్‌గా ఆలోచించే వ్యక్తి దగ్గర వెళ్లి ఉండడం అంత సులభం కాదు. కానీ మన దేవానికి మాత ఇచ్చిన హోంవర్క్ ఏంటి? నీ లోపల ఉన్న కోపాన్ని, భయాన్ని, నీలో ఉన్న ఆ నెగెటివ్ క్వాలిటీస్ అన్నిటిని నువ్వు జయించాలా? దాని నుంచి నీ అంతరంగంలో మార్పు రావాలా? అనేది ఈ చాప్టర్‌లో ఆమెకున్న హోంవర్క్. సో, ఆమె హోంవర్క్‌ని మన దేవాని ఈ పూరి దగ్గరికెళ్లి తీర్చుకోసాగింది. సో, మామూలుగా మనలాంటి వ్యక్తులు ఇలా పూరి లాంటి దగ్గరికెళ్తే ఏమవుతుందంటే, మనం పూరిలాగైనా అయిపోతాం. లేదా మన స్థితి కూడా డిస్టర్బ్ అయిపోతుంది. మనసంతా అట్లా వెళ్ళడము, వాళ్ళ దగ్గర ఉండడం, మనసంతా డిస్టర్బ్ అవ్వడం, మళ్ళా ధ్యానంలో కూర్చోవడం. బట్ దేవాని విషయంలో అద్భుతం ఏమంటే, ఆమె దగ్గర ఎంత వెళ్తుంటే, ఈమె లోపల అంత మార్పులు గమనించింది. జడ్జిమెంట్‌లు పోయినాయి. సాక్షిగా మారిపోయింది. కంప్లెయింట్‌లు లేవు. ఈమె లోపల కోపం పూర్తిగా కరిగిపోయింది. సో, ఈమె లోపల ఎన్నో మార్పులు ఏదైతే ఈ చాప్టర్‌లో అంతరంగిక మార్పు అనేదుందో, ఆ మార్పులన్నీ దేవాని సొంతం చేసుకునింది. ఈ పూరి దగ్గర వెళ్ళడం వలన. ఎంత గొప్ప స్థితో. మామూలుగా మనలాంటి వాళ్ళు పూరి లాంటి వ్యక్తి దగ్గరికెళ్తే బాగా డిస్టర్బ్ అవుతాం. ఇంక వద్దురా నాకు ఈ ప్రాపంచిక ఏమొద్దని వెళ్ళడం మానేస్తాం. లేదా మనం వాళ్ళలాగైనా అయిపోతాం. వాళ్ళలాగే అయిపోతాం. బట్ పూరి లాంటి వాళ్ళ దగ్గరకి వెళ్లి ఆమెలాగా అవ్వలేదు, డిస్టర్బ్ అవ్వలేదు. డిస్టర్బ్ అవ్వకుండా తన లోపల నెగెటివ్ క్వాలిటీస్ అన్నిటిని ఎలా అధిగమించాలో అధిగమించింది దేవాని ఈ చాప్టర్‌లో. సో, ఏదైతే మాత హోంవర్క్ ఈమెకిచ్చిందో ఆహ్ అహంకారము, అవమానము, కోపము, అహంభావము ఇట్లాంటివన్నీ కూడా మన దేవాని ఆహ్, జయించింది. సో, నిన్ను నువ్వు పూర్తిగా ఆహ్, జాగృత పరుచుకో. అప్పుడు నీ వల్ల ఎంతో మందికి లాభం పొందుతారు. నీ ఒక్కరి మార్పు ప్రపంచం అందరిపై పడుతుంది. మొత్తం మీద కూడా పడుతుంది అని సోమ మాటలు చివర్లో రాస్తూ ఎండ్ చేస్తుంది. సో, ఈమె మారడం వల్ల అక్కడ ఏమైంది? అక్కడ ఈమె సాంగత్యం వలన పూరిలో కూడా కొంత మార్పొస్తుంది. సజ్జన సాంగత్యం జరుగుతుంది. సో, ఆహ్ ఆహ్, ఇంకా అక్కడ ఊర్లో పరిస్థితులు అట్లే ఉన్నా, ఎంత టెన్షన్‌లు ఊర్లో పెరిగినా మాత్రం, ఈమె మాత్రం ఏం డిస్టర్బ్ కాకుండా ఉంది. బయట ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్, ఊరంతా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా, ఈమె నిశ్చల స్థితి ఏమాత్రం డిస్టర్బ్ అవ్వకుండా ఉంది. సో, ఆ అంతరంగిక మార్పుని దేవాని ఈ చాప్టర్ చివరిలో పొందింది. సో, చాలా గొప్ప విషయం కదా!